మన హైదరాబాద్లో ఏమనుకుంటా మెట్రో వచ్చిందో చాలామంది బండ్లు ఆఫీస్ దాకా తీసుకుపోవడం ఆపేసినారు. ఇంటికాటి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ కాడ పార్కింగ్ చేసి మెట్రో ఎక్కి ఆఫీసులకు పోతున్నారు. అయితే ఈ స్టేషన్ దగ్గర కూడా చాలా చోట్ల పార్కింగ్ ఛార్జ్ అనే డబ్బులు తీసుకుంటానే ఉన్నారు. ఒకటో రెండో స్టేషన్ల కాడ మాత్రమే ఫ్రీ పార్కింగ్ ఉంటాండే. ఇప్పుడు దాన్ని కూడా పెయిడ్ పార్కింగ్ కిందకి మార్చాలని చూస్తున్నారంట. మరి ఆ మ్యాటర్ ఏందో తెలుసుకుందాం పదండి. పట్నంలో మెట్రో వచ్చిన కాంచి ప్రయాణికులకు పట్టే టైం చాలా మట్టుకు తగ్గింది. ఇక నాగోలు దిక్కుకెంచి మాదాపూర్ గచ్చిపోలు పోయి నౌకర్లు చేసుకునేటోళ్ళు శీతం ఉన్నారు. అసంటోళ్ళు బైక్ల మీద వచ్చి బండ్లు నాగోలు మెట్రో స్టేషన్ కాడ పార్కింగ్ చేసిపోతుంటారు. అయితే మెట్రో కొలాంచిన కాంచి నాగోలు మియాపూర్ లో పార్కింగ్ పిలిగానే నడిచేది ఉండే. అయితే ఈ నడమ ఏమైందో ఏమో మెట్రో అధికారులు ఈ పిలి పార్కింగ్ ను తీసేస్తున్నాం, నాగోలు స్టేషన్ కాడ ఈ 25వ తారీఖు సంది పెయిడ్ పార్కింగ్ చేస్తున్నాం, అట్లనే మియాపూర్ దిక్కుసుత ఈ సెప్టెంబర్ 1వ తారీఖు సంది పెయిడ్ పార్కింగ్ పెడుతున్నామని చెప్పేటాళ్లకు ప్రయాణికులు గయ్యమని లేచారు. మరి మెట్రో పిల్లర్లకు యాడ్స్ తో వచ్చే పైకం ఏడబోతుంది? రైలు లోపల టీవీలు ఆడియోల ద్వారా వచ్చే పైకం అంతా ఏడబోతుంది? మెట్రో స్టేషన్ల కాడ టవర్ల ద్వారా యాడ్లు ఇస్తున్నారు, ఇది ఎక్కడ పోతుంది? గిట్లా యాడ్లతోని కోట్ల రూపాయల ఆందానే వస్తుంటే అది సరిపోతలేదన్నట్టు దినం కూలినాలు చేసుకునేటోళ్ల మీద పార్కింగ్ ఛార్జీలు వేసుడేంది? ఇప్పటికే టికెట్ల ధర పెంచిరు, అయినా సరే తప్పదు పోవాలి కాబట్టి వస్తున్నాం. కానీ ఈ బండ్ల పార్కింగ్ పేరు మీద మీరు జనాల కాంచి పైసలు గుంజేదంతా బంద్ చేసుకోవాలి అని నాగోలు దిక్కుకెంచి పోయేటోళ్ళంతా జవడం మోపు చేసిరు. అట్లా ఈ ఆదివారం నాగోలు మెట్రో స్టేషన్ కాడ పెద్ద ధర్నానే చేయాలి, ఎట్లా చేసైనా పెయిడ్ పార్కింగ్ ముచ్చటను బొంద పెట్టాలి అన్నట్టు లొల్లికి తయారైతున్నారట. అట్టనే మొన్న బుధవారం నాడు ఓ పాలి పెయిడ్ పార్కింగ్ పెట్టి చూస్తే జనం ఏమంటారో చూద్దామని ఓ గోలేసిరట, కానీ దాన్ని ఎవరు దేకలేదట. ఇన్ని దినాల సంది పిలి పార్కింగ్ ఉంటే మీరేందో కొత్తగా పైసలు అడుగుతుర్రు అని గరం అయ్యాట. అట్లా ఈ ముచ్చట అటు పోయి అంత బాకింది. ఇగేముంది, జనం ఊకునేటట్లు లేదని ఈ 25వ తారీఖు సంది అమలు కావాల్సిన పెయిడ్ పార్కింగ్ ముచ్చటను అధికారులు అటకెక్కిచ్చిరట. ఓ దిక్కు జనమేమో పెయిడ్ పార్కింగ్ ఎట్లా పెడతారో చూస్తాం అన్నట్టు గరం మీద ఉన్నారు. మరి ఏమైతుందో ఏమో చూడాలి.